2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. అమెరికా భారత్ వివాదంపై స్పందించిన ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ భారత్ను శత్రువులా కాదు భాగస్వామిగా చూడు, లేదంటే నష్టపోతారంటూ కూడా ట్రంప్కు నిక్కీ హేలీ ఒక హెచ్చరికనైతే ఇవ్వడం జరిగింది. భారత్పై ఆంక్షలు విధించడం సరికాదు అంటూ కూడా హేలీ చెప్తున్నారు. సుంకాల విషయంలో అమెరికా భారతదేశం మధ్య పెరుగుతున్న వివాదంపై ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ తీవ్రంగా స్పందించారని చెప్పుకోవచ్చు. భారతదేశాన్ని శత్రువుగా కాకుండా ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య భాగస్వామిగా పరిగణించాలని ఆమె అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కోరడం జరిగింది. 25 ఏళ్ల సంబంధాల బలం బలహీనపడితే అది పెద్ద తప్పవుతుందని కూడా హేలీ చెప్తున్నారు. భారతదేశ వృద్ధి చైనాలాగా ముప్పు కాదని, ఒక అవకాశమని ఆమె స్పష్టం చేశారు. భారతదేశాన్ని ఎల్లప్పుడూ కూడా ప్రజాస్వామ్య భాగస్వామిగా చూడాలని నిక్కీ హేలీ కోరారు. భారతదేశాన్ని చైనాలాగా ప్రత్యర్థిగా పరిగణించరాదని కూడా ఆమె స్పష్టం చేస్తున్నారు. రష్యా నుండి చమురు కొనుగోలు చేసినంత మాత్రాన భారత్పై ఆంక్షలు విధించడం సరికాదు అంటున్నారు. అమెరికాకు ప్రత్యర్థి దేశం చైనా ఆంక్షల నుండి తప్పించుకుందని, భారత్ సుంకాలతో ఒత్తిడికి గురవుతోందని ఆమె అన్నారు. అమెరికా భారతదేశం మధ్య భాగస్వామ్యం చైనాకు వ్యతిరేకంగా బలమైన అడుగు కాగలదని కూడా హేలీ స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సంబంధం బలహీనపడితే అది వ్యూహాత్మక విపత్తుగా మారుతుందని కూడా అంటున్నారు. చైనాతో పోలిస్తే భారతదేశం ప్రజాస్వామ్య పెరుగుదల, స్వేచ్ఛా ప్రపంచానికి ముప్పు కాదని ఆమె స్పష్టంగా చెప్పారు. అమెరికాకు భారతదేశం ఒక ముఖ్యమైన సరఫరా గొలుసు ఎంపికగా మారగలదని నిక్కీ హేలీ అన్నారు. భారతదేశం చైనాలాగా ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగిన దేశం. వస్త్రాలు, చౌకైన మొబైల్స్, సోలార్ ప్యానెల్స్ వంటి దేశీయంగా వెంటనే తయారు చేయడం సాధ్యం కాదని, అమెరికా ప్రజల అవసరాలను ఎలా తీర్చగలదని నిక్కీ హేలీ ఈ సందర్భంగా ట్రంప్ను ఒక రకంగా ప్రశ్నించారని కూడా మనం చెప్పుకోవచ్చు. న్యూఢిల్లీతో వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని కూడా వాషింగ్టన్ను హెచ్చరించడం జరిగింది హేలీ. న్యూఢిల్లీతో స్నేహం కోల్పోతే అది అమెరికాకు వ్యూహాత్మక వైఫల్యమే అవుతుందని కూడా ఓ వార్తాపత్రికకి ఇచ్చిన ఆర్టికల్ ఆమె ముఖ్యంగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. భారత్ అమెరికా సంబంధాలు విచ్ఛిన్న దశలో ఉన్నాయని కూడా అంటున్నారు. న్యూఢిల్లీని స్వేచ్ఛాయుత భాగస్వామిగా పరిగణించాలని అన్నారు. చైనాలాగా ప్రత్యర్థిగా చూడకూడదని అంటున్నారు. రష్యా నుంచి బీజింగ్కు పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ దానిపై ఆంక్షలు విధించకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో అమెరికా ఉంటే వెంటనే భారత్కు చేరువ కావాలని సూచించారు. లేదంటే అది యుఎస్కు వ్యూహాత్మకమైన వైఫల్యమే అవుతుందని కూడా ఆమె ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. భారత్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంటూ కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. యుఎస్లో ఉత్పత్తి చేయలేని వస్త్రాలు, చవకైన ఫోన్లు, సౌర పలకాలు వంటి వాటిని చైనా తరహాలో చేయగల సామర్థ్యం భారత్కు మాత్రమే ఉంది అని కూడా ఈ సందర్భంగా నిక్కీ హేలీ గుర్తు చేశారు. రక్షణ రంగంలో ఇజ్రాయెల్ వంటి అమెరికా మిత్ర దేశాలతో న్యూఢిల్లీ తన సైనిక సంబంధాలు పెంచుకుంటుందని అన్నారు. మధ్యప్రాచ్యంలో దానికి ఆదరణ పెరిగిందని కూడా అంటున్నారు. రానున్న రోజుల్లో భారత్ ప్రాముఖ్యం మరింత పెరుగుతుందని కూడా అంటున్నారు. 2023లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించిందన్నారు. భారత్ డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిక్కీ తప్పుపట్టారు. ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని కూడా ఆమె వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీ సామర్థ్యం పెరిగే కొద్దీ ప్రపంచంపై ఆధిపత్యం సాధించాలని చైనా ఆశయాలు కుచించుకుపోతాయని కూడా అంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.